హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు మోడల్కి టెస్ట్ కేసెస్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు వ్యూస్కి అలాగే యూఆర్ఎల్స్కి ఎలా టెస్ట్ కేసెస్ రాసుకోవాలన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో ఏదైతే మోడల్ని ఇంప్లిమెంట్ చేసామో ఆ మోడల్కి వ్యూస్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేశాను, అలాగే ఒక ఫామ్ని ఇంప్లిమెంట్ చేశాను, అలాగే HTML పేజెస్ని కూడా ఇంప్లిమెంట్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ. సో ముందుగా మీకు వ్యూస్ చూపిస్తున్నాను. ఇదిగోండి, వ్యూస్లో ఒక ప్రోడక్ట్ని లిస్ట్ చేయడానికి ఒక పేజ్ తీసుకున్నానండి. ఓకే, సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే ఇండివిజువల్గా ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని చూడడానికి ఒక పేజ్, అలాగే ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక ఫాము, ఓకే, తర్వాత ప్రోడక్ట్ని అప్డేట్ చేయడానికి ఒక ఫంక్షన్ తీసుకున్నాను, అలాగే ప్రోడక్ట్ని డిలీట్ చేయడానికి ఒక ఫంక్షన్ తీసుకున్నానండి. ఓకే, సో ఇక్కడ ఎన్ని రాశాను? 1 2 3 4 5 ఫంక్షన్స్ రాశానండి. అలాగే HTML పేజెస్ కూడా నార్మల్గానే ఇంప్లిమెంట్ చేశాను, మీకు ఫ్రంట్ ఎండ్ చూపిస్తానండి. సో ఫామ్ చూడండి, జస్ట్ ఫీల్డ్స్ తీసుకున్నాను ఫామ్స్కి. సో ఎందుకంటే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనం వీటి యొక్క వ్యాలిడేషన్స్ ఆల్రెడీ మోడల్లో రాసేసాం కాబట్టి సో ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ వ్యాలిడేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వ్యాలిడేషన్స్ అన్నీ కూడా ఫామ్లో రాసుకోవచ్చండి. ఓకే, కానీ నేను అక్కడ మోడల్లో రాసేసాను కాబట్టి ఫామ్లో మీరు రాయాల్సిన అవసరం లేదు. రైట్, సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్కి వద్దామండి. సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్ కేసెస్ని ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే ఆలోచనకు రావాలండి ఫస్ట్ మనం. ఓకే, సో ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవాలి? సో ఒకటి, మామూలుగా ఈ వ్యూస్ చూసామంటే మనకి తెలిసిన విషయం ఏంటంటే ప్రోడక్ట్ ఫ్రంట్ ఎండ్లో లిస్ట్ అవుతుందా లేదా, అలాగే ప్రోడక్ట్ డీటెయిల్స్ ఒక పేజీలో కనిపిస్తున్నాయా లేదా, అలాగే ప్రోడక్ట్ క్రియేట్ అవుతుందా లేదా, అలాగే ప్రోడక్ట్ అప్డేట్ అవుతుందా లేదా, ప్రోడక్ట్ డిలీట్ అవుతుందా లేదా. సో వీటిని బట్టి మనం ఒక టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. ఓకే, సో ఒకసారి మీకు ఫ్రంట్ ఎండ్ చూపిస్తాను చూడండి. సో ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ రన్ చేస్తున్నాను, ఇదిగోండి ఫ్రంట్ ఎండ్. రైట్, సో ఈ ఫ్రంట్ ఎండ్లో మనం ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయొచ్చు. చూడండి, యాడ్ చేస్తాను. కంప్యూటర్, ఓకే, 100 ఒక 10 స్టాక్ తీసుకున్నాను, ఒక 10 రూపీస్ సేవ్ చేశాను. ఇదిగోండి కంప్యూటర్ యాడ్ అయిపోయింది. సో మనకి యాడింగ్ జరుగుతుంది, అలాగే ఎడిటింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఎడిటింగ్ కూడా జరుగుతుంది. చూడండి, ఇక్కడ 1000 రూపీస్ పెట్టాను, సేవ్ చేశాను, ఇదిగోండి 1000 రూపీస్ అప్డేట్ అయింది. ఓకే, సో అలాగే డిలీట్, సో డిలీట్ కూడా డిలీట్ అని చెప్పేసి అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు ఫంక్షన్స్ ఫ్రంట్ ఎండ్లో మనకి వర్కౌట్ అవుతున్నాయి. ఓకే, అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదని ఒక డేటాని పోస్ట్ చేసి మనం చెక్ చేసుకుంటాం కదండి. సో అలా చెక్ చేసుకోకుండా ఈజీగా ఇవి రాసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ URL రెస్పాన్స్ కానీ అలాగే ఎడిట్ చేసినప్పుడు అప్డేట్ అవుతుందా లేదా అని కానీ ఇలా ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ మనం కోడ్ని కానీ మోడిఫై చేసినా కూడా మన టెస్ట్ కేసు ఉంటుంది కాబట్టి ఆ టెస్ట్ కేసుని బట్టే మనకి ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే 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 ఒక ఎగ్జాంపుల్గా చెప్తానండి. మనకు వ్యూలోకి వెళ్ళాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు ఆల్రెడీ వర్క్ అవుతుంది, లాజిక్ సేమ్ అంటే బిహేవియర్ సేమ్, లాజిక్ కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో కాకపోతే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అదే రావాలి మనకి, కానీ లాజిక్ మాత్రం చిన్న చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సందర్భంలో మనం వ్యూస్లోకి వెళ్ళి ఏదో ఒక మోడిఫికేషన్ చేస్తాం ఇక్కడ. అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది మనకి, అది పనిచేస్తుందా లేదా. అదే టెస్ట్ కేసు ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, సో అలా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా అది వర్క్ అవుతుందో లేదా తెలిసిపోద్ది అనమాట. సో మోడిఫై చేసినా మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మెయిన్ బెనిఫిట్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాద్దాం. సో test.pyలోకి వెళ్ళాను. సో test.pyలో ఒక క్లాస్ని ఇంప్లిమెంట్ చేద్దాం సపరేట్గా వ్యూస్ కోసం. ఓకే, సో క్లాస్ ప్రోడక్ట్ వ్యూ టెస్ట్. ఓకే, సో మనం వ్యూస్ని టెస్ట్ చేస్తున్నాం కాబట్టి URLస్ని వ్యూస్ని రెండింటిని ఇందులోనే టెస్ట్ చేసేస్తున్నాము, బట్ వ్యూస్ అని రాశాను నేను. ఓకే, సో టెస్ట్ కేస్. సో ఇప్పుడు మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుందాము. సో ఫస్ట్ మెథడ్ వచ్చి మనకి ప్రోడక్ట్ లిస్ట్ అవుతుందా లేదా. ఓకే, మన వ్యూలో మనం ఏదైతే రాసామో అవే మన యొక్క టెస్ట్ కేసెస్ రాసుకుందామండి. ఓకే, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ లిస్ట్. సో లిస్ట్ వస్తుందా లేదా, మనం యాడ్ చేసిన వెంటనే మన లిస్ట్ పేజ్లో ఏదైతే ఉందో పేజ్లో కూడా ఓకే ఈ ప్రోడక్ట్ _లిస్ట్ అని చూసారా, ఆ పేజ్లో కూడా అది లిస్ట్ అవుతుందా లేదా అని రాసుకుంటాం అనమాట. ఓకే, సో ముందు నేను అన్ని ఫంక్షన్ నేమ్స్ మనం ఏవైతే టెస్ట్ కేసెస్ రాద్దాం అనుకుంటున్నామో ఆ మెథడ్స్ అన్నీ కూడా అక్కడ రాసేస్తానండి టెస్ట్ కేసెస్. ఓకే, దాని తర్వాత ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం. రైట్, సో ఇక్కడ డెఫ్ టెస్ట్ _product list view, product
అండర్స్కోర్ లిస్ట్ అండర్స్కోర్ వ్యూ. ఓకే, సో వ్యూ కాబట్టి ఇక్కడ సెల్ఫ్ పాస్. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి డీటెయిల్స్, ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్. ఓకే, సో టెస్ట్ ప్రతిదానికి టెస్ట్ ముందు రాయాలని చెప్పానండి మీకు. ప్రోడక్ట్ అండర్స్కోర్ డీటెయిల్స్ అండర్స్కోర్ వ్యూ సెల్ఫ్ పాస్. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి అప్డేట్ చేయడానికి. ఓకే, క్రియేట్ చేయడానికి ముందు రాసుకుందాం, తర్వాత అప్డేట్ చేయడానికి రాసుకుందాం. ఓకే, సో డెఫ్ టెస్ట్ అండర్స్కోర్ product underscore create view. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ చేయడానికండి. డెఫ్ టెస్ట్ అండర్స్కోర్ ప్రొడక్ట్ అండర్స్కోర్ అప్డేట్ అండర్స్కోర్ వ్యూ. సో నెక్స్ట్ టెస్ట్ కేసు వచ్చేసరికి డెఫ్ నెక్స్ట్ డిలీట్ అండి. టెస్ట్ అండర్స్కోర్ డిలీట్ అండర్స్కోర్ ప్రోడక్ట్ అండర్స్కోర్ వ్యూ. ఓకే, సెల్ఫ్ రైట్. సో పాస్ రైట్. సో ఈ టెస్ట్ కేసెస్ అయితే మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అండి. సో ఒక టెస్ట్ కేసు వచ్చేసరికి లిస్ట్ అవుతుందా లేదా, ఇంకో టెస్ట్ కేసు డీటెయిల్స్ వస్తున్నాయా లేవా, ఇంకో టెస్ట్ కేసు ప్రోడక్ట్ క్రియేట్ అవుతుందా లేదా, ఇంకో టెస్ట్ కేసు అప్డేట్. ఓకే, అప్డేట్ అవుతుందా లేదా, ఇంకో టెస్ట్ కేసు డిలీట్ అవుతుందా లేదా. రైట్, సో ఇలాగ ఈ 5 టెస్ట్ కేసెస్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ టెస్ట్ కేసు వచ్చేసరికి టెస్ట్ ప్రోడక్ట్ లిస్ట్ వ్యూ అండి. ఓకే, లిస్ట్ వ్యూ అవుతుందా లేదా. ఓకే, సో దీనికంటే ముందుగా ఇంకొక మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తానండి. ఏంటనంటే మనకి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఒక ప్రోడక్ట్ మనం క్రియేట్ చేయాలండి శాంపుల్గా. ఓకే, సో దానికోసం ఇక్కడ మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ప్రోడక్ట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ అని ఇక్కడే రాసేసుకోవచ్చు. బట్ సపరేట్గా ఒక మెథడ్ రాద్దాం, ఎందుకంటే ఎప్పుడైతే క్లాస్ రన్ అవుతుందో ఆ మెథడ్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. రన్ అయిపోయింది అని అంటే డమ్మీ డేటాబేస్లో డేటా ఉందని అర్థం. ఓకే, అప్పుడు మిగతా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ రన్ అయినా కూడా మనకి అందులో చెక్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, డేటా ఉందా లేదా, డేటా ఉందా లేదా. సో అందుకనే నేను ఇక్కడ ముందుగానే ఒక సెటప్ చేస్తున్నానండి. ఒకటి సెటప్. ఓకే, సెల్ఫ్. సో ప్రోడక్ట్ ఆల్రెడీ మనం ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనం జస్ట్ రాయాల్సింది ఏంటంటే సెల్ఫ్ డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ అని చెప్పి, సో దీంట్లో డేటాని పోస్ట్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ మనకు పైన డేటా ఉంది కదా, అదే డేటాని కాపీ చేస్తానండి. నేమ్స్ మార్చేద్దాము జస్ట్. ఓకే, సో డేటా తెచ్చుకున్నాను, కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ల్యాప్టాప్ ఉంది కదా, ఇక్కడ ఫోన్ అని పెడదాం. రైట్, సో ఫోన్ అని పెట్టాను. అలాగే ఈ ప్రైస్ ఏదైతే ఉందో 500 ఓకే, ఈ 50 కూడా ఓకే. సో ఓకే, అన్నీ ఓకేగా ఉన్నాయి. సో మనం ఇది డేటా క్రియేట్ చేస్తాం. సో వన్స్ ప్రొడక్ట్ వ్యూ టెస్ట్ అనే క్లాస్ రన్ అవగానే ముందుగా మనకి ఈ ఫంక్షన్ అయితే రన్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా డేటాబేస్లో డమ్మీ డేటాబేస్లో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఉత్తి ప్రోడక్ట్ అని యూజ్ చేస్తే మనం సేవ్ మెథడ్ని యూజ్ చేయాల్సి వస్తుంది, ప్రొడక్ట్ డాట్ సేవ్ అని. బట్ ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ అంటే సేవ్ కూడా ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి డేటా ఏదైతే ఉందో డమ్మీ డేటాబేస్లో క్రియేట్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఆ క్రియేట్ అయిందా లేదా ఒకటో విషయం. రెండోది ఏంటి అని అంటే మనకు క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్ యొక్క స్టేటస్ కోడ్ ఈక్వల్ మనం ఒకటి స్టేటస్ కోడ్ వస్తుందండి. ప్రతి యూఆర్ఎల్కి ఒక స్టేటస్ కోడ్ వస్తుంది, అంటే రెస్పాన్స్ కోడ్ చూపిస్తాను మీకు. చూడండి, ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం ముందు. సో ఫ్రంట్ ఎండ్లో రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ అని కొట్టండి. సో ఇన్స్పెక్ట్లో ఇక్కడ నెట్వర్క్స్ అని ఉందండి. ఓకే, సో నెట్వర్క్స్లోకి వెళ్ళి రీలోడ్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి మీకు జూమ్ చేస్తాను. రైట్, ఇక్కడ చూసారా, మనకు ఒక యూఆర్ఎల్ ఓపెన్ అయిందంటే సక్సెస్ఫుల్గా స్టేటస్ కోడ్ వచ్చేసరికి 200 చూపిస్తుంది.
ఓకే, సో ఇప్పుడు మనం ఈ 200 వచ్చింది అని అంటే మనకి ఏదైతే ప్రోడక్ట్ పోస్ట్ చేసామో అది పేజ్లో లిస్ట్ అయ్యింది అని అర్థం అండి. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కోడ్లోకి వెళ్దాం. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ని ఏదైతే ఉందో సెటప్ చేసి పెట్టుకున్నానో రన్ అవగానే ఒక ప్రోడక్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ వ్యూ గురించి టెస్ట్ కేస్ ఏదైతే ఉందో లిస్ట్ వ్యూ దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేద్దామండి. ఓకే, సో ముందుగా మనకి ఒక వేరియబుల్ తీసుకుందాము, రెస్పాన్స్ అని. ఓకే, సో రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ క్లయింట్. సో ఈ క్లయింట్ ఏంటి అని క్వశ్చన్ రావచ్చు మీకు. ఈ క్లయింట్ ఏంటి అని అంటే అండి, హెచ్టిటిపి రిక్వెస్ట్ని కాలప్ చేసుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా క్లయింట్ అనేది యూజ్ చేయాలండి. సో మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు, క్లయింట్ అనేది మనం ఇంపోర్ట్ చేయలేదు కదా, ఎక్కడ ఇంపోర్ట్ చేయలేదు కదా, చెప్పలేదు కూడా, నిజంగానే ఇంపోర్ట్ చేయలేదు. చూడండి ఇంపోర్ట్స్ చూపిస్తాను, ఇవ్వండి ఇంపోర్ట్ చేయలే. ఓకే, సో మనం ఏపీఐస్ రాస్తున్నప్పుడు క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకుంటామండి. ఓకే, సో మనం ఫ్రేమ్వర్క్లో ఒరిజినల్గా ఫ్రేమ్వర్క్లో రాస్తున్నాం అన్నప్పుడు వ్యూస్లో కానీ రాయాల్సి వస్తే అప్పుడు మన క్లయింట్ని ఇంపోర్ట్ చేసుకుని రాయాలి. బట్ టెస్ట్ కేసెస్లో అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు అని అంటే టెస్ట్ కేసెస్లో ఒకసారి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఎందుకు వచ్చింది, ఓకే పాస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయిందండి. మనం ఏదో మిస్టేక్ చేసాము ఎక్కడో, ఒకసారి ఉండండి అండూ చేస్తున్నాను. రైట్, అండూ అయింది. ఓకే, మన పైన మిస్టేక్ జరిగింది ఎక్కడో. ఓకే రైట్, అయిపోయింది. సో సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సెల్ఫ్ డాట్ క్లయింట్ డాట్ గెట్ అనేది మనం టెస్ట్ కేస్ అనే ఒకటి ఇన్హెరిట్ చేస్తున్నాం. సో ఇందులో ఆటోమేటిక్గా ఉంటుందండి ఆ క్లయింట్ అనేది. ఓకే, సో ఈ క్లయింట్ ఏం చేస్తుంది అని అంటే మన లాజిక్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ లాజిక్ని పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, సో మనకి లాజిక్ ఏంటంటే మన లాజిక్ డేటాని డేటాబేస్లో నుంచి తీసుకుని మనకి లిస్ట్ చేయడం అనేది మన లాజిక్ అంటే ఈ యొక్క టెస్ట్ కేసులో మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో దానికి ఏం చేస్తున్నాం మనం, టెస్ట్ సెల్ఫ్ డాట్ క్లయింట్ డాట్ గెట్ అంటే డేటాని తీసుకురా క్లయింట్ ద్వారా. ఓకే, సో ఆ లాజిక్ తీసుకొచ్చిన తర్వాత యూఆర్ఎల్లోకి డిస్ప్లే చేయాలి. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? సో దీనికోసం మనం రివర్స్ అని చెప్పేసి ఒకటి ఇంపోర్ట్ చేయాలండి, ఒక మోడల్. చూడండి మీకు చూపిస్తాను. రివర్స్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఉందండి, యూఆర్ఎల్లో ఉంటుంది. ఫ్రమ్ జాంగో డాట్ యూఆర్ఎల్స్ ఇంపోర్ట్ రివర్స్, ఇదిగోండి దీన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇదేం చేసిద్ది అని అంటే అండి, యూఆర్ఎల్ ప్యాటర్న్ని అంటే మనకి క్లయింట్ ద్వారా డేటాని పోస్ట్ చేస్తున్నాం. ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటాని తెచ్చుకుంటున్నాం. పోస్ట్ చేయడం అన్నా తెచ్చుకోవడం అన్నా దాని ద్వారా చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఇంప్లిమెంట్ చేసేది టెస్ట్ కేసు ఏంటండి, డీటెయిల్స్ని తెచ్చుకోవడం కోసం. సో కాబట్టి క్లయింట్ డాట్ గెట్ అని చెప్పి రాశాను. ఓకే, సో తెచ్చుకున్న తర్వాత ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది ఒక పాయింట్ ఉంటుంది. సో దానికోసం ఈ రివర్స్ అనేదండి. ఈ రివర్స్ ఏం చేస్తుంది అంటే మన యొక్క యూఆర్ఎల్ ప్యాటర్న్ ఉంటుందో ఆ యూఆర్ఎల్ ప్యాటర్న్లోకి వెళ్ళి ఇప్పుడు మనం నేమ్ అని ఇస్తున్నాం కదండి, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేమ్ అని ఇస్తున్నాం కదా, సో దీన్ని బట్టి ఆ యూఆర్ఎల్ ప్యాటర్న్ని తెచ్చుకుంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలని అంటే టెస్ట్ కేసెస్లో అక్కడ రివర్స్ అని చెప్పి వాడి రౌండెడ్ బ్రాకెట్స్లో మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వాలండి. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుందని అంటే మనకి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ మనకి ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ ప్యాటర్ను కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకటి చెక్ చేయాలి. రెండోది ఆ ప్యాటర్న్లో మనం ఏ ప్రోడక్ట్ అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ కనిపిస్తుందా లేదా అని రెండోదాన్ని చెక్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే అండి 2 అసెట్స్ ఇంప్లిమెంట్ చేయాలండి. సో ఒకటి వచ్చి సెల్ఫ్ డాట్ ఈక్వల్ అసెట్ ఈక్వల్. ఓకే, సో అసెట్ ఈక్వల్లో 2 ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. సో ఫస్ట్ది వచ్చేసరికి రెస్పాన్స్ కోడ్. సో రెస్పాన్స్ కోడ్ అంటే మనకి రెస్పాన్స్ అని ఆల్రెడీ మన వేరియబుల్ ఇచ్చాం కదండి. సో రెస్పాన్స్ డాట్ స్టేటస్ అండర్స్కోర్ కోడ్. ఓకే, అది 200కి ఈక్వల్ అయిందా లేదా. సో నేను ఇందాక చెప్పాను కదండి, ఫ్రంట్ ఎండ్లో మీకు నెట్వర్క్లో ఒకటి సక్సెస్గా యూఆర్ఎల్ ఓపెన్ అయితే అది 200 వచ్చింది, రైట్. సో 200కి ఈక్వల్ అయిందా లేదా, ఈక్వల్ అయితే ఆ పేజ్ ఓపెన్ అయింది అని అర్థం అండి. ఓకే, సో నెక్స్ట్ టెస్ట్ కేస్ వచ్చి ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైతే పోస్ట్ చేసామో ఆ డేటా కనిపిస్తుందా లేదా. సెల్ఫ్ డాట్ అసెట్ కంటైన్స్, చూడండి
ఈ డేటాతో ఉందా లేదా. ఓకే, సో మనకు కావాల్సింది రెస్పాన్స్లో ఫోన్ అనేది ఉందా లేదా, ఈ ఫోన్ మనం ఓకే ఇదే కదండి పోస్ట్ చేస్తాం మనం. సో ఇది ఉందా లేదా. సో డేటాని ఏం చేస్తున్నామండి, ఫస్ట్ పోస్ట్ చేసేస్తున్నాం డమ్మీ డేటాబేస్లో. చేసిన తర్వాత ఈ టెస్ట్ని రాసాం. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ డేటా ఇవ్వలేదు మనం, ఈ డేటానే ఇది యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. మనం ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళి ఒక్కసారి టెస్ట్ కేసెస్ని రన్ చేద్దామండి. పైథాన్ manage.py టెస్ట్. ఓకే, టెస్ట్ ఎంటర్ చేశానండి. రాంగ్ రాశాను. పైథాన్ manage.py కొంచెం పెద్ద చేసామంటే ఈజీగా ఉంటుందండి. ఓకే, టెస్ట్. ఎస్, చూడండి ఎటువంటి ఎర్రర్స్ రాలా. 10 టెస్టులు రన్ అయినాయి. 10 టెస్టులు ఎలా రన్ అయినాయి, మనం ఇక్కడ ఆల్రెడీ ఇందులో 5 రాసాము, ఇందులో మోడల్లో. ఓకే, సో మోడల్లో 5 రాసాము, అలాగే ఇక్కడ ఒక 5 రాసాము. సో 5 టెస్ట్ కేసెస్ అయితే 10 టెస్ట్ కేసెస్ అయితే రన్ అయినాయి. అందులో అన్నీ కూడా సక్సెస్ అయినాయి, ఏది ఫెయిల్ అవ్వాలి. అంటే మనకి ఈ కేసు ఏదైతే ఉందో సక్సెస్ అయిందండి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదండి, మనకి వ్యూ వచ్చిందా లేదా, ఆ యూఆర్ఎల్లో డేటా కనిపిస్తుందా లేదా అని ఈ రెండిట్ల ద్వారా మనం చెక్ చేస్తున్నామండి. అయితే ఇది తెచ్చుకోవడానికి యూజ్ చేస్తున్నాం ఈ లైన్, రైట్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ డీటెయిల్స్ అంటే సింగిల్ పేజ్లో ఒకదాన్ని క్లిక్ చేయగానే మనం ఒకటి క్లిక్ చేస్తాము. ఇక్కడ చూద్దాము, ఫస్ట్ మన ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాము. సో నెట్వర్క్స్లో గమనించండి. సో ఇక్కడ ల్యాప్టాప్ని క్లిక్ చేస్తున్నా. సర్వర్ రన్ చేయలేదు కదా, మన అందుకనే ఎర్రర్ వచ్చింది. ఓకే, సో మనం టెస్ట్ కేసెస్ రన్ చేస్తున్నాము, అందువల్ల మనకి ఎర్రర్ వచ్చిందండి. సో సర్వర్ రన్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేశాను. చూసారండి, ల్యాప్టాప్ అనే దాంట్లో ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా డీటెయిల్స్ వచ్చినాయి. సో ఆ ఇండివిజువల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు కూడా స్టేటస్ కోడ్ వచ్చి 200 చూస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది. సో 200 అనమాట. సో దీన్ని కూడా 200తోనే మనం కంపేర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కోడ్లోకి వెళ్దాం. సో ముందు మనకు కావాల్సింది ఏంటంటే రెస్పాన్స్ కావాలి. సో రెస్పాన్స్ వచ్చేసరికి సేమ్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇదే సేమ్ కాపీ పేస్ట్ చేద్దాం ఫస్ట్ లైన్ది. ఓకే, పేస్ట్ చేశాను. సో ఇందులో మనకి ఇది మార్చాలి, మన యూఆర్ఎల్ ప్యాటర్న్లో ప్రొడక్ట్ డీటెయిల్స్. ఓకే, సో మనకు కావాల్సింది ప్రొడక్ట్ డీటెయిల్స్. సో దాన్ని కాపీ పేస్ట్ చేశానండి. అలాగే దీంతోపాటు మనం ఇంకొక ఆర్గ్యుమెంట్ కావాలి, ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నామంటే దాని ఐడి బేస్ చేసుకుని ఓపెన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కామా పెట్టి ARGS ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ డాట్ ఐడి. సో ఇది ఇవ్వాలన్నమాట అండి. ఓకే, సో ఇలా ఇస్తే ఏమవుతుందనంటే మనం ఏ ఐడి అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఐడిని ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ప్రోడక్ట్ని పోస్ట్ చేసాము, ఒకటే ప్రోడక్ట్ని పోస్ట్ చేసాము. ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మనం అది క్లిక్ చేస్తే ఇందాక ఫ్రంట్ ఎండ్లో చెక్ చేసినట్టు ల్యాప్టాప్ క్లిక్ చేస్తే ఇంకో పేజ్లోకి వెళ్ళింది. సో ఇక్కడ చెక్ చేసింది ఏంటంటే ఒకటి, సో ఆ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా, అలాగే ఆ పేజ్లో మనం పోస్ట్ చేసిన డేటా ఏదైతే ఉందా లేదా. సో ఇక్కడ పోస్ట్ చేసే డేటా వచ్చి ఫోన్. సో ఆ డేటా ఉందా లేదా అని తెలియడానికి ఈ రెండే యూజ్ చేస్తే సరిపోద్దండి. సేమ్ మనకు ఆ రెండు సరిపోతాయి. ఓకే, ఈ రెండింటిని కాపీ పేస్ట్ చేస్తున్నానండి. సో సరిపోతుంది, సేవ్ చేశాను. ఒకసారి మళ్ళీ టెస్టులు రన్ చేద్దాం. సో సర్వర్ రన్ అవుతుంది, క్లోజ్ చేశాను, టెస్ట్ రన్ చేస్తున్నానండి. ఓకే, టెస్ట్లు అన్నీ కూడా సక్సెస్ అండి. చూసారా, ఏది కూడా మనకి ఫెయిల్ అవ్వాల. సో కాబట్టి సెకండ్ టెస్ట్ కూడా మనకి ఓకే అయిపోయింది, రైట్. ఇప్పుడు థర్డ్ టెస్ట్ రన్ చేద్దామండి. సో థర్డ్ టెస్ట్ వచ్చేసరికి ప్రోడక్ట్ని క్రియేట్ చేసే టెస్ట్ అండి. అంటే మన ప్రోడక్ట్ ఒక ఫామ్లోంచి డేటాని పోస్ట్ చేస్తున్నాము అని అంటే ఆ పోస్ట్ అవుతుందా లేదా డేటా. ఓకే, డేటా పోస్ట్ అయిన తర్వాత మనకు వ్యూ అవుతుందా లేదా. ఓకే, పోస్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసాం ఆల్రెడీ అందులో. సో ఇప్పుడు వ్యూ అవుతుందా లేదా అని మోడల్లో చెక్ చేసాం కదండి, పోస్ట్ అవుతుందా లేదా డేటాబేస్లోకి. సో ఇప్పుడు వ్యూ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాం అనమాట మనం. ఓకే, సో వ్యూ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ముందుగా మనకి దీంట్లో కూడా రెస్పాన్స్కి ఒక స్టేటస్ క్లయింట్ కావాలి మనకి. సో క్లయింట్ ఇక్కడ ప్రతి చోట మనం ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ డాట్ క్లయింట్ గెట్ అని అన్నాము. సో ఇక్కడ మనకి HTTP రిక్వెస్ట్ ఏంటంటే పోస్ట్ కావాలి, ఎందుకంటే మన డేటాని పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ పోస్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది పోస్ట్ అయ్యి మన అక్కడ వ్యూ అవుతుందా లేదా రెండు చెక్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ పోస్ట్ అవుతుందా వ్యూ అవుతుందా, మన ఫంక్షన్లో పోస్ట్ చేయడం కోసం ఒక లాజిక్ రాసాము, ఆ లాజిక్ వర్క్ అవుతుందా లేదా. ఓకే, సో అలాగే
పోస్ట్ అయిపోయిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా ఇంకొక యూఆర్ఎల్ రావాలి. ఆ యూఆర్ఎల్ వస్తుందా లేదా. అయితే ముందుగా ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాము, మనకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది కదండి మనకి ఏ యూఆర్ఎల్ వస్తుందో అనేది. ఓకే, సర్వర్ రన్ అవ్వట్లేదు. ఒకసారి టెర్మినల్లోకి వెళ్ళి సర్వర్ రన్ చేస్తాను. రైట్, రిఫ్రెష్ చేస్తున్నానండి. ఓకే, సో నెట్వర్క్లోనే అలాగే ఉంచుతాను. యాడ్ ప్రొడక్ట్ క్లిక్ చేస్తున్నానండి. సో యాడ్ ప్రొడక్ట్ చేసినప్పుడు కూడా చూడండి 200 రిక్వెస్టే వస్తుంది, ఎందుకంటే మనం ఏదైనా ఓపెన్ చేస్తే 200 రెస్పాన్స్ కోడ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక డేటాని పోస్ట్ చేద్దామండి. రైట్, సో ఇప్పుడు డేటా వచ్చి కంప్యూటర్ అని పోస్ట్ చేస్తాను. సో కంప్యూటర్ డేటాలో ఒక 100 రూపీస్ ప్రైజు, అలాగే 10 స్టాకు, ఒక 10 రూపీస్ డిస్కౌంట్ ఇస్తానండి. సో ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయగానే మనకి స్టేటస్ కోడ్ ఏమొస్తుందో చూడండి, ఇదిగోండి. సో స్టేటస్ కోడ్ వచ్చి 302. ఓకే, మనకు ల్యాండ్ అయింది 200లో. ఓకే, తర్వాత రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చిన స్టేటస్ కోడ్ ఏంటి అని అంటే 302. సో ఈ 404 ఏంటంటే ఫేవ్ ఐకాన్ మనం పెట్టలేదు, అందుకనే వస్తుందండి. దీన్ని కన్సిడర్ చేయకండి మీరు. సో మనం ఇక్కడ ల్యాండ్ అయ్యాము, ఇది రీడైరెక్ట్ అయ్యి 302 స్టేటస్కి వచ్చింది. ఇప్పుడు మనకి ఏదైతే మనం స్టేటస్ కోడ్ చెక్ చేయాల్సింది ఏంటంటే 302 అనమాట. ఓకే, సో ఒకసారి మళ్ళీ కోడ్లోకి వెళ్దాం. ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వాలండి, మనం క్లయింట్ కావాలి, అలాగే మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్ కూడా కావాలి. ఓకే, సో రెస్పాన్స్ అని ఒకటి తీసుకుంటున్నాను, నేను వేరియబుల్ తీసుకుంటున్నానండి. సో రెస్పాన్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ క్లయింట్ డాట్, ఇక్కడ గెట్ రాయకూడదండి, పోస్ట్ రాయాలి. సో మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి సో పోస్ట్ రాయాలి. మనం డేటా తెచ్చుకుంటున్నాం కాబట్టి అక్కడ గెట్ తీసుకున్నాం. మన ఇక్కడికి హెచ్టిటిపి రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పోస్ట్ మాట. ఓకే, సో పోస్ట్, ఇందులో మనకి కావాల్సింది ఏంటండి, ఫస్ట్ యూఆర్ఎల్ ప్యాటర్న్ కావాలి. సో రివర్స్లో మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్రొడక్ట్ క్రియేట్. ఓకే, సో కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఓకే, సో అలాగే దీంతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే, దీంతో పాటు ప్రొడక్ట్లో మనం డేటా ఏదైతే ఉందో ఆ డేటాని పోస్ట్ చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది కదా, మళ్ళీ ఎందుకు పోస్ట్ చేయాలి అని ఆలోచన రావచ్చు. సో నేను ఇక్కడ డేటాని డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నాను. బట్ మనకి యూఆర్ఎల్ చెక్ చేయాలి అని అంటే యూఆర్ఎల్ పనిచేస్తుందా లేదా, డేటా పోస్ట్ అవుతుందా లేదా, పోస్ట్ అయిన డేటా అందులో ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేయాలి అంటే మనం ఒక డేటాని పోస్ట్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఇంకో డేటాని పోస్ట్ చేస్తానండి డిక్షనరీ ఫార్మాట్లో. ఓకే, సో డిక్షనరీ ఫార్మాట్లో పోస్ట్ చేయాలంటే మనం 2 కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి, ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాను, నేను ఎంటర్ చేశాను, కామా పెట్టి కర్లీ బ్రాకెట్స్ ఇచ్చానండి. సో ఆ కర్లీ బ్రాకెట్స్లో మనం ఏదైతే ఉంటుందో డేటా ఇద్దాము. సో ఫస్ట్ నేము, దాని తర్వాత దీంట్లో నేమ్లో ఒక ట్యాబ్లెట్ అని తీసుకుంటున్నాను. రైట్, ఒక ప్రోడక్ట్, కామా, తర్వాత ప్రైజ్లో ఒక 300 రూపీస్ పెడుతున్నానండి. రైట్, కామా, స్టాక్లో ఒక 5 పెడదాం, అలాగే కామా, నెక్స్ట్ డిస్కౌంట్. సో డిస్కౌంట్లో ఒక 50 రూపీస్ పెడదాం. ఓకే, సో ఒక డేటా అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి దీంట్లో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం డేటాని ఆల్రెడీ ఈ క్లాస్ రన్ అవ్వగానే ఇక్కడ డేటా పోస్ట్ అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు మనం ఇంకొక డేటాని పోస్ట్ చేస్తున్నాం. అంటే మన డమ్మీ డేటాబేస్లో రెండు ప్రొడక్ట్స్ పోస్ట్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే డేటాబేస్లో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయా లేవా, ఫస్ట్ పాయింట్. రైట్, సో మన వ్యూలో ఏదైతే ఉంటుందో మనం పోస్ట్ చేసిన వెంటనే ఆ డేటాబేస్లో ప్రొడక్ట్ కౌంట్ని చెక్ చేయాలన్నమాట. రైట్, దాని తర్వాత మన రెస్పాన్స్ కోడ్ మీకు ఇందాక చూపించాను, వెబ్ పేజ్లో 302 వస్తుందా లేదా చెక్ చేయాలి. ఓకే, సో రెండు అసెట్స్ని చెక్ చేయాలంటే, ఒకటి రెస్పాన్స్ కోడ్, ఫస్ట్ రెస్పాన్స్ కోడ్ చెక్ చేద్దాము. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను పైది, మనం జస్ట్ ఆ కోడ్ మార్చేద్దాము. ఓకే, సో కాపీ పేస్ట్. రైట్, సో ఇక్కడ మనకు కావాల్సింది 302. సో 302కి ఈక్వల్గా ఉందా లేదా.
ఓకే. సో ఇంకొకటి చెక్ చేయాలి మనం, ప్రొడక్ట్స్ ఏవైతే పోస్ట్ అవుతున్నాయో అవి 2 ఉన్నాయా లేవా, రైట్. సో అసెట్ ఈక్వల్, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్స్ తెచ్చుకోవాలి కాబట్టి, సో ప్రొడక్ట్ డాట్ ఆబ్జెక్ట్స్, ఓకే, కౌంట్. సో ఆబ్జెక్ట్స్ కౌంట్ దేనికి ఈక్వల్ అయి ఉండాలి, నెంబర్ 2. ఓకే, 2కి ఈక్వల్ అయితే మనకి ఈ టెస్ట్ పాస్ అయినట్టండి. ఓకే, సో ఇప్పుడు రాసేసాం, మనం సేవ్ చేస్తున్నాను. ఒకసారి టెస్ట్ రన్ చేద్దాము. రన్ చేస్తాను. ఎస్, చూసారండి 10కి 10 టెస్ట్లు ఓకే అయిపోయినాయి. అంటే మనకి ఎక్కడ కూడా ఇష్యూ రాలే, అంటే 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో ఒకసారి ఇది మార్చి చూద్దాము. 3 సేవ్ చేస్తున్నాను, రైట్. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా, ప్రొడక్ట్ కౌంట్ 2 ఉన్నాయి, ఇట్స్ నాట్ ఈక్వల్ టు 3. అంటే మనం 3 ఇచ్చాం కానీ అక్కడ 2 ఉన్నాయి. సో అందువల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ 2 రైట్ అనమాట. ఓకే, సో మనకి ఇది కూడా, ఈ టెస్ట్ కేసు కూడా పాస్ అయ్యింది, రైట్. సో ఇంకో టెస్ట్ కేసు యూజ్ చేద్దామండి. సో ఇంకోటి వచ్చి అప్డేట్ చేయడం. ఓకే, సో ఇందులో ఒకసారి యూఆర్ఎల్లోకి వెళ్దాము. సో మీకు యూఆర్ఎల్లో చూపిస్తే ఈజీగా అర్థమవుతుందని చేస్తున్నానండి, అంతే. సో ఓకే, ఈ కంప్యూటర్లో సర్వర్ రన్ చేయలేదు, సో అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది. సర్వర్ రన్ చేశానండి, సో రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఎడిట్ చేశాను. ఈ కంప్యూటర్లో ఈ 100 రూపీస్ని 1000 చేస్తున్నానండి. 1000 చేసి సేవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి 200 వచ్చింది, ఇప్పుడు సేవ్ చేస్తే ఏమొస్తుంది, 302 వస్తుంది. అంటే సేమ్ ఇందాక ఎలా అయితే వచ్చిందో మనకి పోస్ట్కి ఎలా వచ్చిందో, అంటే క్లయింట్ సెల్ఫ్ డాట్ క్లయింట్ డాట్ పోస్ట్కి ఎలా అయితే మనకు వచ్చిందో 302, సేమ్ ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ఓకే, సో అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఐడి బేస్ ఉన్న ఒక ఐటెంని మనం అప్డేట్ చేసాం, రైట్. సో ఇక్కడ కూడా మనం చెక్ చేసింది ఏంటంటే అండి, ఐడి బేస్న మనం టెస్ట్ కేసు రాయాలి, రైట్. సో ఒకసారి కోడ్లోకి వెళ్దాం. ఇక్కడ రెస్పాన్స్ కోడ్ రాయాలండి. సో రెస్పాన్స్ కోడ్ ఆల్రెడీ మనం క్రియేట్ వ్యూలో క్రియేట్ చేసాము. సో సేమ్ అదే కాపీ పేస్ట్ చేద్దాం. ఒక చిన్న మార్పు చేయాలి, చెప్తానండి. చూడండి, కాపీ పేస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం ట్యాబ్లెట్ అని రాసాం కదా, ఇక్కడ ఎక్స్ట్రాగా అప్డేట్ అని రాద్దాం. ఓకే, సో ఇది అప్డేట్ అవ్వాలి మనకి ట్యాబ్లెట్లో. అలాగే దీని ఐడి ఒకటి, అలాగే యూఆర్ఎల్ ప్యాటర్న్ ఒకటి చేంజ్ చేయాలి. సో url.py లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం అప్డేట్ చేయడానికి వాడింది నేము ప్రొడక్ట్ అప్డేట్ అండి. సో ఓకే, సో ప్రొడక్ట్ అప్డేట్ పేస్ట్ చేశాను. ఇంకొకటి ఐడి ఇవ్వాలి ఇక్కడ. సో మనం ఇంతకుముందు ప్రోడక్ట్ని ఒక సింగిల్ ప్రోడక్ట్ని వ్యూ చేసేటప్పుడు ఐడి ఇచ్చాం కదండి, అలాగే సేమ్ అదే కాపీ పేస్ట్ చేద్దాము, టైం వేస్ట్ చేసుకోకుండా. ఇదిగోండి, ఇది కాపీ చేశాను. సో మనం యూఆర్ఎల్ ప్యాటర్న్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ జస్ట్ కామా పెట్టి ఆ పక్కనే పేస్ట్ చేసేద్దాం, రైట్. సేవ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. సో మన ప్రోడక్ట్ అప్డేట్ ఏదైతే ఉంటుందో అది రెస్పాన్స్ అప్డేట్ చేసేసాం. అంటే ఒక నేము ట్యాబ్లెట్ బదులు అప్డేట్ ట్యాబ్లెట్ అని ఇవ్వాలి. ఓకే, సో అలా ఇస్తే మనకి సక్సెస్ అవుతుందా లేదే చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఏం టెస్ట్ చేయాలి, ఒకటి రెస్పాన్స్ కోడ్. రెస్పాన్స్ కోడ్ ఏంటండి, సో సేమ్ కాపీ పేస్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ 302 వచ్చింది, రైట్. సో సేమ్ కాపీ పేస్ట్ చేశానండి. ఇంకొకటి ఏమొచ్చిందండి, రెస్పాన్స్ కోడ్ కాకుండా ఈ ఫోన్ అప్డేట్ ట్యాబ్లెట్ అనేది అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ సెల్ఫ్ డాట్ అసెట్ ఈక్వల్, ఇందులో సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ నేమ్. సో నేమ్ ఏదైతే ఉందో అది దీనికి ఈక్వలా కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేయాలండి. ఏంటంటే మనకి ఈ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని రీఫ్రెష్ చేయాలండి, ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే, సో అప్డేట్ అంటే మనం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే ఒక్కసారి డేటాబేస్ని రీఫ్రెష్ చేయాలి, ఈ అప్డేట్ ట్యాబ్లెట్ మనకి వ్యూ అవడానికి. సో దానికోసం మనం ఇక్కడ ఒక లైన్ యాడ్ చేయొచ్చండి. ఎలా అంటే సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ డాట్ రీఫ్రెష్ అని ఉంటుందండి. ఓకే, రీఫ్రెష్ ఫ్రమ్ డేబీ. ఇదిగోండి, ఈ లైన్ వాడామనుకో
ఆటోమేటిక్గా మనకి డేటాబేస్ ఏదైతే ఉంటుందో రీఫ్రెష్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఒకసారి మన టెర్మినల్లోకి వెళ్దాం. సో టెర్మినల్లో సర్వర్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి టెస్ట్ చేయాలి. ఎంటర్ చేశాను. ఓకే, చూసారా ఇక్కడ ఏ ఇష్యూస్ రాలేదు. అంటే మనం అప్డేట్ చేసింది ఏదైతే ఉందో అప్డేట్ అయిపోయిందండి. ఓకే, సో ఇలాగా మనం దీన్ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ వ్యూని. సో అలాగే డిలీట్ని కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండి. సో డిలీట్ని కూడా ఇంప్లిమెంట్ చేసేద్దాం మనం. సో ఇక్కడ ఎలా అయితే రెస్పాన్స్ తీసుకున్నామో అదే రెస్పాన్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం డేటా ఏది ఇవ్వము అంతే. అంటే ఓకే అండి. సో ఇక్కడ మనం దీని పైదాన్ని కాపీ చేసుకోవచ్చు. ఎలాంటిదని అంటే ఇప్పుడు సింగిల్ ప్రోడక్ట్ని వ్యూ చేసాం కదండి, మనం ఆ రెస్పాన్స్ని కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో మనం అదే కాపీ చేసుకుందాము. కాపీ చేశాను, నేను అదే కాపీ చేశాను. ఓకే, కిందకు వచ్చి మనకి ఈ ప్లేస్లో పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ రివర్స్ ఏదైతే ఉందో అంటే యూఆర్ఎల్ ప్యాటర్న్ దాన్ని చేంజ్ చేద్దామండి. ప్రోడక్ట్ డిలీట్ అని. ఓకే, సో ఇక్కడ గెట్ ఇచ్చాను. యాక్చువల్లీ రెస్పాన్స్ గెట్ కాదు, పోస్ట్. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ, డిలీట్ కదా, డిలీట్ కూడా ఉంటుంది కదా, ఆ డిలీట్ ఎందుకు ఇవ్వలేదు రెస్పాన్స్ అని చెప్పేసి అని అనుకోవచ్చు మీరు. కానీ ఏంటంటే మనం టెస్ట్ చేసేటప్పుడు కేవలం పోస్ట్ గెట్ మాత్రమే పనిచేస్తాయండి టెస్ట్ కేసెస్లో. మిగతా వాటిల్లో డిలీటు, పుట్టు, గెట్, పోస్ట్ ఈ 4 కూడా పనిచేస్తాయి. ఓకే, కానీ ఈ టెస్ట్ చేసేటప్పుడు మాత్రం గెట్, పోస్ట్ ఈ 2 మాత్రమే పనిచేస్తాయండి. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ తీసుకుంటాం, డిలీట్ కూడా. సో దీని కింద మనం చెక్ చేయాల్సిన పాయింట్లు ఏంటండి, ఒకటి రెస్పాన్స్ కోడ్, డిలీట్ చేసినప్పుడు కూడా రెస్పాన్స్ కోడ్ వస్తుంది. 2 మనకి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిలీట్ చేసినప్పుడు ఏమీ ఉండకూడదు, 0. ఓకే, సో ఇక్కడ 0 వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. రైట్, సో 0 వచ్చిందా లేదా చెక్ చేయాలంటే ముందు ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్దాం. సో బ్రౌజర్లో డిలీట్ కొట్టినప్పుడు మనకి రెస్పాన్స్ కోడ్ ఏంటో ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, ఓకే సర్వర్ రన్ చేయట్లేదు. రైట్, రిఫ్రెష్ చేశాను. ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇది కంప్యూటర్ ఉందండి. సో కంప్యూటర్ని డిలీట్ చేస్తున్నా. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ కంప్యూటర్ అంతే. ఓకే, డిలీట్ అని కొట్టా. ఇదిగోండి 302 స్టేటస్, రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఇక్కడ కూడా 302 అండి. ఓకే, సో 302ని మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మనకి వన్స్ డిలీట్ అయిన తర్వాత మన స్టేటస్ కోడ్ ఏదైతే ఉందో 302 వస్తుందా లేదా. సో ఆల్రెడీ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం, దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, సో చాలా ఈజీగా టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు అనమాట అండి. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. సో జస్ట్ పైన కాపీ చేశాను, పేస్ట్ చేసేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇక్కడ డిలీట్ అయిన తర్వాత మనకి ఎటువంటి ప్రొడక్ట్స్ ఉండవు. సో అన్ని ప్రొడక్ట్లు డిలీట్ అయిపోతాయండి ఇక్కడ. ఓకే, ఎక్కడా కూడా మనకు స్టోర్ అయ్యి ఉండదు. సో కాబట్టి ఒక్కసారి మనం కౌంట్ చెక్ చేస్తాం. సో దీన్ని కాపీ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఉందా లేదా అనేది కంటే అసలు ప్రోడక్ట్ కౌంట్ ఎంత ఉందో చూడాలి. ఓకే, ఒక ప్రోడక్ట్ కౌంట్ కానీ 0తో ఈక్వల్ అంటే ఏమీ లేదు లేకపోతే రైట్ మనకి టెస్ట్ పర్ఫెక్ట్గా వర్క్ అయినట్టు అనమాట. ఓకే, సో ఒక్కసారి మనం టెర్మినల్లోకి వెళ్దాం. సర్వర్ రన్ అవుతుంది, దాన్ని క్లోజ్ చేసి టెస్ట్ని రన్ చేద్దాం. డన్, చూసారండి. సో మనం రాసిన 10 టెస్ట్ కేసులు కూడా సక్సెస్ అయిపోయినాయండి. ఓకే, సో ఇప్పుడు మనకి మోడల్ మీద, వ్యూ మీద, ఓకే యూఆర్ఎల్ రెస్పాన్స్ల మీద టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మీరు రాసేటప్పుడు ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా దయచేసి కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.